హాయ్, నేను మీ తిరుపతి లెక్చరర్. సో ఈ రోజు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు మ్యాథ్స్. సెకండ్ ఇయర్ వాళ్ళు నాకు ఎక్కడి నుంచో కాల్ చేశారు, విజయవాడ అంతా, నెల్లూరు, శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఎక్కడెక్కడి నుంచో నా వీడియో చూస్తున్నందుకు. సో అలాగే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సెకండ్ ఇయర్ వాళ్ళు మ్యాథ్స్ గురించి చాలా మంది భయపడుతున్నారు. సో భయపడాల్సిన అవసరమే లేదు, మనకి ఇంకా 2 days ఉంది. సో ఈ రోజు ఉంది, రేపు ఉంది. సో ఈ 2 days లో మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకున్న చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. సో అవి మీకోసమే ఇప్పుడు మేము మీకోసం తెచ్చాను. సో ఏమంటే ఫస్ట్ చూడండి, మ్యాథ్స్ 2A లో సక్సెస్ అవ్వాలా. సో ఇప్పుడు మ్యాథ్స్ 2A లో సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ మన మెయిన్ ఏంటి, పాస్ అవ్వాలి సార్, మాకు ఫుల్ మార్క్స్ వద్దు. చాలా మంది ఇదే అనుకుంటున్నారు. సో పాస్ అవ్వాలనుకున్న వాళ్ళ గురించి చెప్తాను, ఫుల్ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు చెప్తాను. సో జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటే పాస్. సో ఇది సార్ నా రిజల్ట్ అవ్వదు చూడాల్సింది, పాస్ అనేది చూడాలా. సో అనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బైనామియల్ థీరం. ఓకేనా, బైనామియల్ థీరం. సో ఈ చాప్టర్ మీద ఫోకస్ చేయండి. ఈ చాప్టర్ మీద ఫోకస్ చేస్తే మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 27 మార్క్స్. అంటే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే మనకు 14 మార్క్స్ కవర్ అయినట్టు. సో అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ చాప్టర్ వచ్చి ప్రాబబిలిటీ. నెక్స్ట్ చాప్టర్ ఏంటి, ప్రాబబిలిటీ వచ్చి 2 4 మార్క్స్ ఉన్నాయి, ప్లస్ ఒక 7 మార్క్స్. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని మార్క్స్ అవుతాయి ఇక్కడ, 15 మార్క్స్ అవుతాయి. అంటే ఇప్పుడు టోటల్ గా 15 టోటల్ ఎన్ని అవుతాయి, 29 మార్క్స్. పాస్ పాస్ అర్థమవుతుందా, పాస్. మనం మూవీస్ చూస్తాం కదా, మూవీస్ చూసినప్పుడు రాజమౌళి సినిమా చూసినప్పుడు రాజమౌళి సింబల్ పడుతుంది ఎస్ అని. ఏ సౌండ్ వస్తుందో అదే సౌండ్ తో పాస్ అని వస్తుంది. అర్థమవుతుందా. సో అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే సార్ ఇది ఓకే సార్ 29 సార్, ఇంకొంచెం మార్క్స్ ఏమైనా కావాలా. సో ఈజీగా ఉన్న చాప్టర్ తీసుకుంటే, సో ఈజీగా ఉన్న చాప్టరే ఏది అంటే మీకు యాక్షన్స్ వస్తాయా, సబ్ట్రాక్షన్స్ వస్తాయా, మల్టిపుల్ వస్తాయి. చాలు, ఇంకో చాప్టర్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ చాప్టర్ ఏంటి తెలుసా, ర్యాండమ్ వేరియబుల్ ఈజీగా వచ్చేస్తారు చాప్టర్. అది 7 మార్క్స్. టోటల్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు, 36 మార్క్స్. మనం పాస్ అయిపోతాము. ఎంత దర్జాగా పాస్ అవుతాం తెలుసా. రిజల్ట్ ఆపరేట్ మ్యాథ్స్ లో ఇలా కాలు రగడేసుకుని రావచ్చు. రిజల్ట్ ఆపరేట్ మ్యాథ్స్ లో కాలు రగడేసుకుని బయటకు వస్తాం బిడ్డ. చాలా మంది మ్యాథ్స్ పాస్ కాలేము అంటారు. ఎందుకు పాస్ కాలేము, ఇప్పుడు 3 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఈ 3 చాప్టర్ మన కోసం ఉన్నాయి, మన కోసం రెడీ ఉన్నాయి. సో వాటిని మనం పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్ గా అదే మనం పాస్ చేసేస్తాయి. కాబట్టి వీటిలో ఉన్న క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయండి. కాబట్టి ఈజీగా మనం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో ఇకపోతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సో ఈ రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటంటే కొందరు మ్యాథ్స్ లో డిసప్పాయింట్ గా కనిపించారు. సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కోసమే ఏపీ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ తో ముందుకు వస్తుంది. ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఏ సబ్జెక్ట్ లో మనకు మార్క్స్ తగ్గాయో, సో వాటిలో మార్క్స్ పెంచుకోవడానికి కోసం మళ్ళీ మనకి ఎగ్జామ్ పెడుతుంది. కాబట్టి ఇంప్రూవ్మెంట్లు మనం రెడీగా ఉందాము. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. సో ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎప్పుడు పడే డిసప్పాయింట్ ఏదైనా ఉంటే అది పక్కన పెట్టేసి నెక్స్ట్ సబ్జెక్ట్ మీద రెడీ అవ్వండి. అర్థమవుతుంది అందరికి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఫోకస్ చేసుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ చాప్టర్స్ మీదే ఉండాలి మనకు. సో ఇకపోతే 75 మార్క్స్ మాకు కావాలి సార్, ఏం చేయాలి. సో 75 మార్క్స్ కావాలంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎన్ని మొత్తము 7 మార్క్స్ మనం ఎన్ని రాయాలా. ఇప్పుడు చూడండి, 75 మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు. సో 75 మార్క్స్ రావాలనుకుంటే వాళ్ళకంటే ఒక ప్లానింగ్ ఉంది. సో ప్లానింగ్ ఏమేమిందంటే, సో మీకోసం నేను 2 మార్క్స్ మొత్తం 2 మార్క్స్ మీద డిసప్పాయింట్ గా ఉంటుంది. సో 2 మార్క్స్ కావాల్సిందని నాకు కింద బయోలో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, 75 మార్క్స్ రావాలి. సో ఇప్పుడు చూడండి, 75 మార్క్స్ మాకు కావాలా. 75 మార్క్స్ కావాలంటే క్వశ్చన్ ప్యాటర్న్ తెలుసు కదా, 7 5 35. సో ఈ ప్యాటర్న్ తో మీరు చదవండి, ఈజీగా పాస్ అయిపోతారు. ఫుల్ మార్క్స్ వస్తాయి. పాస్ అయినందుకు ఫుల్ మార్క్స్ వస్తాయి. తర్వాత ఏమొస్తుంది, 4 మార్క్స్ 5 రాస్తాం. ఎన్ని వస్తాయి, ఇప్పుడు 20 వస్తాయి. తర్వాత 2 మార్క్స్ ఎన్ని రాస్తాము, 2 మార్క్స్ 10 రాస్తాం. ఎన్ని వస్తాయి, ఇప్పుడు 20 వస్తాయి. టోటల్ ఎంత, 75 మార్క్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 7 మార్క్స్ మనం టోటల్ ఎన్ని ఇస్తాడు, 7 ఇస్తాడు. మొత్తం ఎన్ని ఇస్తాడు, 7 ఇస్తాడు. అదేవిధంగా 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడు, టోటల్ గా 7 ఇస్తాడు. 2 మార్క్స్ ఎన్ని ఇస్తాడు, 10 ఇస్తాడు. సో ఇక్కడ ఈ 7 లో మనం ఎన్ని రాయాలా, 5 రాయాల్సింది. ఈ 7 లో ఎన్ని రాయాలా, 5 రాయాల్సింది. కాబట్టి 2 చాప్టర్లు ఆటోమేటిక్ మన చాయిస్ వదిలేయాలి. అంటే మనం రాసిన మార్క్స్ ఇవ్వరు కదా,
రాసిన మార్క్స్ ఇవ్వడు. సో వాటి కోసం ఉపయోగించే టైం ఎక్కడ